ఇచ్చిన దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మా మావయ్య గారికి, ఇక్కడ వచ్చిన సంఘస్థులకి అందరికీ కూడా నా వందనాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారాన్న మనందరం ఇలా కూడి వచ్చాము. ఎందుకండి, ఎందుకు వచ్చాము మనం ఈ చర్చికి? ఈరోజు దేవుడు మన ఎడల చూపిన ప్రేమ బట్టి ఆయనకి ఎడల మనం కూడా అదే ప్రేమ చూపించాలి. దేవుడు ఫస్ట్నే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాము. బైబిల్లో కూడా రాసింది, మొదట ఆయన మనల్ని ప్రేమించాను కాబట్టి మనము ప్రేమించగలుగుతున్నాము. మొదట ఎవరైనా మనకి ప్రేమ చూపితేనే కానీ మనం ప్రేమ చూపలేము. మనలో అంత ప్రేమ లేదు. ఎందుకు? మానవులం కాబట్టి మనకి మన సంబంధాలు బట్టి మనకు ఉంటాయి. కానీ దేవుడు ఈ భూమి ఆకాశములన్నిటినీ కూడా మాటతో సృష్టించాడు. భూమిను కలుగు అనగానే భూమి కలిగింది, ఆకాశమును కలుగు అనగానే ఆకాశం కలిగింది. నక్షత్రాలు, సూర్యుడు అన్నీ కూడా దేవుని మాట వలన కలిగాయి. కానీ దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని తన చేతులతో చేసుకున్నాడంట. అంటే ఆ ప్రేమ మనలో కూడా దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టే మనం నరకంలోకి పోకూడదని దేవుడు తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను దేవుడు మన ఎడ్ల కనుపరిచాడు. అదే ప్రేమను మనం కూడా అందరి ఎడ్ల కనుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు లాస్ట్గా పలికిన 7 మాటల్లో ఫస్ట్ మాట మనం తెలుసుకుందాం ఇప్పుడు. లూకా 23:34. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇక్కడ యేసయ్య మనుషులే చేశారండి. ఎవరు చేశారు? మనందరమే. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరం కూడా ఏం చెప్పారు? ఈయన్ని సిలువేయండి అని చెప్పారు. యేసయ్య ఏదైనా తప్పు చేశారా? ఏమన్నా అబద్ధం చెప్పారా? ఎవరి మీదైనా దూషణ మాటలు మాట్లాడారా? ఏమీ మాట్లాడలేదు. ఆయన్ని న్యాయస్థానం దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరికి కూడా ఏ లోపం కూడా కనిపించలేదంట. కానీ ఏదో ఒక లోపం చెప్పే ఏదో ఒక శిక్ష వేయాలి అంటే వాళ్ళకి, యూదులందరికీ ఏదో ఒకటి ఈయన పాపం చేశాడు, ఈయన ఈ తప్పు చేశాడు అని చెప్పి మాత్రమే శిక్ష వేయగలరంట. అప్పుడు ఏమని చెప్పారు వాళ్ళందరూ కూడా? ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానని ఈయన మాతో చెప్పాడు, దేవదూషణ చేశాడు, అందుకని వీడిని సిలువేయమని చాలామంది. దేవుడు ఎవరిని స్వస్థపరిచాడు? మన అందరినీ కూడా స్వస్థపరిచాడు. ఆ కాలంలో కుష్ఠరోగులను స్వస్థపరచడం కానీ, చనిపోయిన వారిని లేపడం కానీ ఎవరి వల్లన్నా సాధ్యమవుతుందా? మనం ఎవరన్నా చేయగలమా? ఎవరినైనా చనిపోయిన వాళ్ళని మనం లేపగలమా? లేదు. దేవునికి ఒక్కనికి మాత్రమే ఆ అధికారం అంటూ ఉన్నది. కానీ ఎవరైనా గుర్తించారా? ఈయన ఇన్ని అద్భుత కార్యం చేశాడే, మనం ఈయన మీద తప్పు మోపడం ఏంటని మనం ఎవ్వరం కూడా గుర్తించలేదు. ఆయన మనల్ని ప్రేమించి వారి నుండే ఆయన ఏం చేశాడు? తిరస్కారాన్ని పొందాడు. మనం మన బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తాం, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటాం. కానీ వాళ్ళే మన మీద తిరగబడితే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. ఆ టైంలోనే యేసయ్యని స్వస్థపరిచిన యేసయ్యని, ప్రేమించిన యేసయ్యని, తిండి లేక ఉన్న మనందరికీ కూడా జీవాహారాన్ని ఇచ్చిన యేసయ్యని ఏమని చెప్పారు? సిలువ వేయండి అని చెప్తే అప్పుడు యేసయ్యకి ఎంత బాధ కలిగి ఉంటుంది? ఇవన్నీ యేసయ్యకి తెలుసు. నేను ఈ మనుషులతో కొట్టబడతాను, అవమానపడబడతాను, నా వస్త్రాలు లాగివేయబడతాయి, అందరిలోనూ నేను అవమానపడతాను, నేను చనిపోతాను, నా రక్తాన్ని చిందిస్తాను, వీళ్ళందరికీ రక్షణ ఇస్తానని యేసయ్యకి అంత అవమానం పడతానని తెలిసి కూడా సంతోషంగా మన కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించిన యేసయ్య లాస్ట్లో మొదటిగా ఏం చెప్పాడు తండ్రికి? తండ్రి వీరేం చేయుచున్నారో ఇంకా వీరికి తెలియట్లేదయ్యా, తెలియదు కాబట్టి నా ప్రాణం తీసుకున్న శిక్ష వీళ్ళ మీద పడకూడదని వీళ్ళందరినీ క్షమించమని తండ్రి యొద్ద మనవి చేసుకుంటున్నాడు. అప్పుడు కూడా మన ఎడలే ప్రేమ చూపించాడు యేసయ్య. మనం కొట్టామని ఆయన బాధపడలేదు, మనం తిరగబడ్డామని ఆయన మన ఎడల బాధపడలేదు, ఇంకా ప్రేమే చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన బిడ్డల ఎడల కానీ, ఇతరుల ఎడల కానీ, మన దేశస్తుల ఎడల
దేవుడు మన రూపంలో చేసుకున్న మనుషుల ఎడల, జంతువుల ఎడల, ప్రతి ఒక్కరి ఎడల మనం ఏం చూపించాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపించాలి. ఇక్కడ క్షమించడం అంటూ చాలామంది చేయలేరు. ఆయన నా ఎడల చాలా తప్పు చేశాడండి, ఆమె నా మీద తప్పుగా సాక్ష్యం పలికిందండి, నేను ఆమెను క్షమించలేను ఎప్పటికీ అని అంటారు చాలామంది. అంటారా లేదా? ఇంకా చాలామంది కక్షలు పెట్టుకునే ఉంటారు. కానీ ఏం చెప్తున్నాడు యేసయ్య? నేను మిమ్మల్ని ఎలా క్షమించానో, మీరు ఎన్ని పాపాలు చేసినా, మీరు ఎన్ని దోషాలు చేసినా, నేను మిమ్మల్ని ఎలా క్షమించానో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు క్షమాగుణం కలిగి ఉండాలని యేసయ్య చెప్తున్నారు. మొదటిగా మనం చూద్దాము, మత్తయి 9వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఎవరైనా చదవండి. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసువారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసువారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, ఆయన పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునికి మహిమపరచిరి. ఇక్కడ పక్షవాయువు గలవాణిని ఒక ఆయన్ని తీసుకుని వచ్చారంట యేసయ్య దగ్గరికి. అప్పుడు ఏం చేశారు యేసయ్య? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, వెంటనే నీ పరుపెత్తుకుని లేచి నడువమని యేసయ్య చెప్పినప్పుడు ఆయన అలా చేశాడు. ఏంటి? యేసయ్యకి అధికారం ఉంది కాబట్టి ఆయన ఒక్క మాట వలన పక్షవాయువు గలవాన్ని, చేతులు కాళ్ళు లేక నడవలేక ఉన్న ఆయన్ని నడవమని చెప్పగానే ఆయన ఒక మాట ద్వారా ఆ మనిషిని లేపాడు యేసయ్య ఇక్కడ. అలాగే ఆయన పాపములు కూడా క్షమింపబడ్డాయి అని చెప్పాడు. పాపములు క్షమించడానికి ఎవ్వరికీ కూడా అధికారం లేదు. కానీ భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా ఎవరికి అధికారం ఉందండి? యేసయ్యకి అధికారం ఉంది. దేవునికి మన పాపములు క్షమించే అధికారం ఉంది. అక్కడ శాస్త్రులు కూడా చాలామంది చెప్తున్నారు, ఈ మనుషుడేంటి ఇలాగా పాపం క్షమిస్తున్నానని చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడేంటి అని అనుకుంటున్నప్పుడు యేసయ్య వారి ఆలోచన ఎరిగాడంట. బయటికి చెప్పలేదు. ఆ శాస్త్రులు ఎవరు కూడా బయటికి ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఈయన తప్పు చేస్తున్నాడు అని చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశారు? వాళ్ళ మనసులో అనుకున్న మాటల్ని గ్రహించి చెప్తారనమాట. నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పటం సులభమా? లేచి నడుమని చెప్పడం సులభమా? మనం ఎవరైనా చెప్తే అయిపోతుందా? మనం క్షమించగలిగితే ఇతరుల పాపాలను మనం క్షమించగలుగుతామా? క్షమించలేం. కేవలం దేవునికి ఒక్కనికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ కొంతమంది పాపం ద్వారా వాళ్ళకి వ్యాధులు వస్తాయంట. కొంతమందికి దేవుని క్రియలు వాళ్ళ జీవితాల్లో జరగడానికి వ్యాధులు కానీ బాధలు కానీ వస్తూ ఉంటాయి. ఒక పుట్టి గుడ్డువాడు ఉంటాడు. ఆయన్ని చూసి కొంతమంది శిష్యులు అడుగుతారనమాట యేసయ్యని, ప్రవ్వా, ఈయనకి పుట్టుకతోనే కళ్ళు లేవు, ఈయన చేసిన పాపమా లేకపోతే ఈయన తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగినప్పుడు యేసయ్య అంటారు, ఇది ఈయన పాపం కాదు, ఈయన తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుని క్రియలు ఇతని జీవితంలో జరగడానికి ఆయనకి పుట్టుకతోనే కళ్ళు లేక పుట్టాడు అని అర్థం అన్నమాట. అలాగే మనలో కూడా చాలామందికి కొన్ని పుట్టుకతోనే వ్యాధులు వస్తూ ఉంటాయి. పుట్టుకతోనే అంగవీనంగా పుట్టడం అలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళని మనం ఎప్పుడు కూడా దూషించకూడదు. కొంతమంది జీవితాల్లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, చాలా శ్రమలు పడుతూ ఉంటారు. నీకేం మేలు జరగట్లేదని దేవుడు నీకేం చేయట్లేదు, నువ్వు పాపాలు చేసావు కాబట్టి నీకు ఇలా అవుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని యందు నమ్మిక వస్తారో వాళ్ళ పాపములు కానీ దేవుని క్రియలు వాళ్ళ ఎడల జరగడానికి దేవుడు వాళ్ళ పాపములు క్షమించగల
శక్తిమంతుడు. ఇక్కడ ఈయన పాపంతో పట్టబడ్డాడు, అందుకని ఆయనకి వ్యాధి వచ్చింది. అయినా కూడా దేవుడు ఆయన పాపములు క్షమించాడు. అలాగే మన పాపములు, మన దోషములు కూడా క్షమించగల శక్తిమంతుడు ఎవరండి? మన యేసయ్య. అలాగే మత్తయి 18:23-35 చదువుకుందాం ఒకసారి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఇక్కడ ఒక యజమాని దగ్గర అప్పున్నాడంట. ఆయన, నీ అప్పంతా తీర్చేసే, నీకున్నదంతా కలిగి ఉన్నదంతా అమ్మేసే, నీ భార్య బిడ్డల్ని కూడా కూలికి పెట్టేసి నువ్వు నీ అప్పంతా తీర్చేసే అన్నప్పుడు ఆ దాసుడు బతిమాలుకున్నాడంట యజమాని దగ్గరికి వచ్చి, నా దగ్గర ఏమీ లేవండి తీర్చడానికి, నాకున్న ఆస్తులన్నీ కూడా పోయాయి, ఇప్పుడు నాకేమీ లేవు, నా చేతిలో ఏమీ లేదు, నన్ను క్షమించండి అని దీనంగా వచ్చినప్పుడు ఆ యజమానుడు క్షమించాడంట ఆ దాసుని. క్షమించినప్పుడు తనకున్న అప్పంతా కూడా కొట్టివేశాడు. ఆ దాసుని కలిగి ఉన్న అంత అప్పంతా కొట్టివేసి, సరే నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అన్న తర్వాత ఈ దాసుడు ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి యజమాని దగ్గర. నా అప్పంతా కొట్టివేయబడింది కదా, నేను క్షమించబడ్డాను, అలాగే నేను కూడా ఇతరుల్ని క్షమించాలి, ఇతరులకి సాయం చేయాలి అన్న మనసు ఈ దాసుడికి లేకుండా, ఇతని దగ్గర అప్పు తీసుకున్నావా, ఆయన దగ్గర చూసి నా అప్పు తీరుస్తావా లేదా అని అతను గొంతు పట్టుకున్నాడంట. ఆయన కూడా సేమ్ ఈయనలాగే ఎలా బతిమాలుకున్నాడో, నా దగ్గర ఏమీ లేదు, నేను తీరుస్తాను, నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదని చెప్పినా కూడా ఏం చేశాడు ఆయన? మూర్ఖత్వంగాని గొంతుకు పట్టుకుని కొట్టడానికి, జైల్లో వేయించడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా తెలిసినప్పుడు యజమానుడు ఏం చేశాడంట? నేను నీ అప్పు తీర్చాను కదా, నీ అప్పు అంతా నేను కొట్టివేశాను కదా, నేను నిన్ను క్షమించాను కదా, అలాగే నువ్వు కూడా ఇతరుల్ని క్షమించాలి కదా అన్నప్పుడు ఆ దాసుడు మాట్లాడలేకపోయాడు. అలాగే మనం కూడా దేవుని యొద్ద నుండి మనం క్షమాపణ పొందుకుంటున్నాం. మన పాపములు చాలా పాపం చేసుంటాం. పాపం అంటే ఏంటండి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ ఏంటండి అంటే మనకి పాత నిబంధనలో రాసి ఉంటుంది, నరహత్య చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, ఇతరులదేది కూడా నువ్వు కోరుకోవద్దు అని ఉంటుంది. అన్నట్లో మనం ఏదోటి చేయకుండా ఉండం. ఈ రోజులో ఎవరో ఒకరితో ఏదోటి మాట్లాడుతూ ఉంటే గంట సేపు మాట్లాడితే అందులో ఒక అబద్ధం అన్న ఉండకుండా ఉండదు. బాగున్నారండి అంటే బాగున్నా బాగోగలేకపోయినా మీరేం చెప్తారు? బాగున్నామండి, అంతా బాగా జరుగుతుంది అన్నట్టు చెప్తాం.
ఇంకా చాలామంది మాట్లాడితే అబద్ధాలే చెప్తారు. అది కూడా పాపమే కదా. అబద్ధాలు ఆడకూడదు అని రాసున్నప్పుడు అబద్ధాలు ఆడితే అది పాపమే. దొంగతనాలు చేయొద్దు, అది చిన్నదైనా పెద్దదైనా కూడా అది చేస్తే అది పాపమే. కాబట్టి అలాంటి పాపాలు మనం ఎన్నో చేసుంటాం. కంటి ద్వారా చేసిన పాపాలు ఉంటాయి, చేతుల ద్వారా చేసిన పాపాలు ఉంటాయి. అలాంటివి మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను క్షమించు అని కోరుకున్నప్పుడు, నువ్వు క్షమింపబడినప్పుడు నువ్వు కూడా ఇతరుల్ని క్షమించాలి కదా. నీ తల్లిదండ్రులు కానీ నీ ఎడల తప్పిదం చేసిన వారందరినీ కూడా నువ్వు క్షమించాలి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా అలాగే క్షమించాలి. దేవుని ద్వారా మనం ఎలా ప్రేమింపబడ్డామో మనం కూడా ఇతరుల్ని ప్రేమించాలి. దేవుడు మనల్ని కన్నాడు అంటే మన బిడ్డలకి మనకు పోలికలు వస్తాయా, లేకపోతే ఇతరుల పోలికలు వస్తాయండి? చాలామంది వీళ్ళ నాన్నలాగే చేస్తున్నాడు, వీళ్ళ అమ్మలాగే చేస్తున్నారు అని అంటారు. రూపురేఖలు కూడా వాళ్ళ అమ్మలాగే ఉన్నాయి, వాళ్ళ నాన్నలాగే ఉన్నాయని చాలామంది చెప్తారు. అలాగే దేవుని పోలికలో మనం పుట్టాము అంటే దేవుని స్వభావాలు మనం కూడా కలిగి ఉన్నాము, దేవుని ప్రేమను మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఇతరుల దేవుని ప్రేమను మనం కనపరచాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రములు ఇచ్చుట, ఇతరుల్ని మనం ఎలా క్షమింపబడ్డామో మనం కూడా ఇతరుల్ని క్షమించడం, ప్రతి ఒక్కటి కూడా దేవుని పోలికగా మనం చేస్తే కనుక మనం కూడా దేవునిలో అభివృద్ధి పరచబడతాం అన్నమాట. ఫస్ట్నే దేవుడు ఎన్ని ఇబ్బందులు పడ్డా, మన ద్వారా ఆయన ఎంత కష్టపడ్డా మనల్ని ఎలా క్షమిస్తున్నాడో మనం కూడా అలా క్షమిస్తే దేవుని ద్వారా మనం కూడా క్షమింపబడతాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.